రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాంపల్లి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ లో అగ్ని ప్రమాదంపై వివాదం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంటుంది. ఎఫ్ఎస్ఎల్ లో విలువైన డేటా అగ్ని ప్రమాదంలో ధ్వంసమైందన్న ఆరోపణల నేపథ్యంలో పలువురు నేతలు ఘాటుగా స్పందిస్తున్నారు. ముఖ్యంగా ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీలో జరిగింది ప్రమాదమా, విద్రోహమా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ ప్రమాద ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటుకు నోటు కేసుకు సంబంధించిన వాయిస్ రికార్డింగ్లు, ఫోన్ ట్యాపింగ్ కేసులో కాంగ్రెస్ ప్రభుత్వం పుట్టించిన తప్పుడు ఆధారాలను కప్పిపుచ్చుకోవడానికి చేసిన ప్రయత్నంగా కనిపిస్తుందని సందేహం వ్యక్తం చేశారు. అలాగే కీలక డేటా మొత్తం కాలిపోయిందంటూ కిషన్ రెడ్డి మండిపడ్డాడు. ఇక ఇప్పటికే అగ్ని ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న నాంపల్లి పోలీసులు పలు కీలక ఆధారాలు అగ్నికి ఆహుతి అయినట్లు చెబుతున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే కీలక మెటీరియల్ సురక్షితంగా ఉందని ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ చెబుతున్నారు. ఇక ఇదే విషయంపై కాసేపట్లో ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఇక ఈ సమావేశంతో ఎలక్ట్రానిక్ డివైస్లు భద్రంగా ఉన్నాయా లేదా అనే అనుమానాలకు తెరపడనుంది. రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాంపల్లి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ లో అగ్ని ప్రమాదం వివాదం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంటుంది. ఎఫ్ఎస్ఎల్ లో విలువైన డేటా అగ్ని ప్రమాదంలో ధ్వంసమైందన్న ఆరోపణల నేపథ్యంలో పలువురు నేతలు ఘాటుగా స్పందిస్తున్నారు. ముఖ్యంగా ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీలో జరిగింది ప్రమాదమా, విద్రోహమా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. చెప్పండి శ్రీకాంత్, ఈ ప్రమాద ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే అటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా సంచలన వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. అసలు అప్డేట్స్ ఏంటి దీని మీద? రైట్ దేవిక, ఇప్పటి వరకు చూస్తే కనుక మనం ఆరోపణలు, ఖండించడాలు, రాజకీయ వ్యాఖ్యల మధ్య ఉన్నటువంటి వ్యవహారం అనేది ఒకసారిగా మొదటిసారిగా అధికారిక ఫిర్యాదు వివరాలు కూడా బయటకు వచ్చిన పరిస్థితి మనం చూస్తాం. ఫిర్యాదు చేసింది ఎవరైనా మనకి ఇప్పుడు తెలుస్తుంది. అయితే ఏదైతే ఎఫ్ఎస్ఎల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఈ ఫిర్యాదు చేయడం జరిగింది, ఇది చాలా కీలకం. ఎందుకంటే రాజకీయ నేతల వ్యాఖ్యలో పక్కుంటే, మీడియా ఊహాగానాలు ఇంకో పక్కుంటే, నేరుగా సంఘటన స్థలాన్ని పరిశీలించిన అధికారించిన ఫిర్యాదు అనేది ఇప్పుడు మనకు కీలకంగా మారిందని చెప్పుకోవాలి. అయితే అసలు ఈ ఫిర్యాదులో ఏముందో చూస్తే కనుక మొదట చాలా స్పష్టంగా చెప్పిన విషయం ఏంటంటే, నాంపల్లి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ లో 5 గదుల్లో సామాగ్రి కాలిపోయింది అనేది చెప్పడం జరిగింది. అయితే 5 గదులు ఏంటనేది చూస్తే కనుక కంప్యూటర్ ఫోరెన్సిక్ ల్యాబ్ ఒకటి, ప్రాపర్టీ రూమ్ ఒకటి, కేసు వెరిఫికేషన్ ఛాంబర్ ఒకటి, అనాలిసిస్ ఛాంబర్, అలాగే సర్వర్ రూమ్. ఇది చాలా చిన్న విషయం కదా, ఎందుకంటే ఫోరెన్సిక్ ప్రక్రియలో అత్యంత కీలకమైన విభాగాలు ఈ 5 కూడా. ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదులో చాలా కీలకంగా వ్యాఖ్యానం చేశాడు. ఏంటంటే మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత గదులను పరిశీలించగా ఫైళ్లు, సామాగ్రి కాలిపోయినట్టు గుర్తించమని ఆయన చాలా స్పష్టంగా పేర్కొన్నారు. అయితే ఇది ఇక్కడ గమనించాల్సిన పాయింట్ ఏంటంటే, మంటలు వచ్చిన సమయంలో కాదు, మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత చేసిన పరిశీలన ఆధారంగానే ఈ ఫిర్యాదు నమోదని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇప్పుడు ఇక్కడే ఒక అసలు చర్చ ఏం మొదలవుతుంది. ఎందుకంటే సర్వర్ రూమ్ లో కూడా ఫైల్స్ దగ్ధమయ్యాయని ఫిర్యాదులో ఉంది. అంటే సర్వర్ రూమ్ అంటే ఏమిటి? అసలు డిజిటల్ డేటా నిల్వ చేసే ఒక కీలక కేంద్రాన్ని మనం సర్వర్ రూమ్ అని చెప్తాం. అదే సమయంలో ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ మాత్రం కీలక ఎలక్ట్రానిక్ డివైజులు సురక్షితంగా ఉన్నాయని చెప్తా ఉన్నారు. అంటే ఇప్పుడు మన ముందున్న పరిస్థితి ఏంటంటే, ఒకవైపు ఇన్స్పెక్టర్ ఫిర్యాదులో సర్వర్ రూమ్ లో అధికారిక నమోదు ఉంటే, మరోవైపు ఉన్నతాధికారుల నుంచి డేటా సేఫ్ అన్నమాట వినిపిస్తోంది. ఇక్కడ అసలు క్లారిటీ అనేది మనకి ఇక్కడ అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ కీలక ప్రశ్నలు కొన్ని చూస్తే కనుక, సర్వర్ రూమ్ లో కాలిపోయినవి ఫిజికల్ ఫైల్స్ లేదా డిజిటల్ స్టోరేజ్ యూనిట్స్? కంప్యూటర్ ఫోరెన్సిక్స్ ల్యాబ్ లో ఏ రకమైన డేటా ఉంది, అది ప్రభావితం అయిందా లేదా? ప్రాపర్టీ రూమ్ లో ఉన్న కేసు సంబంధించి సీజ్ చేసిన పరికరాలేనా, లేకపోతే బ్యాకప్ సిస్టమ్ ఉందా, లేక ఉంటే అది సేఫ్ గా ఉందా? ఇది తేలకపోతే కనుక ఘటన పైన సంబంధించి చూస్తే కనుక అనుమానాలు తొలగమని చెప్పాలి. ఎందుకంటే కిషన్ రెడ్డి గాని ఇటు కేటీఆర్ గాని మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే కనుక కొంత అనుమానాలకు తావించే పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. అయితే మొత్తానికి ఇప్పటి వరకు పరిస్థితిని ఒక లైన్ లో చెప్పాలంటే చాలా క్లియర్ గా ఇది కేవలం రాజకీయ ఆరోపణ కాదు, ఇది అధికారిక ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు జరుగుతున్న ఒక అగ్ని ప్రమాదం అని చెప్పుకోవచ్చు. కానీ ఈ అగ్ని ప్రమాదం ప్రభావం ఏ స్థాయిలో ఉంది, ఏ కేసులో పైపడింది అనేది ఇంకా స్పష్టంగా బయటకు రావాల్సి ఉంది. ఇప్పుడు అందరి దృష్టి ఒక చోట ఉంది, ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ ప్రెస్ మీట్. ఆ ప్రెస్ మీట్ లో మరి కాసేపు ఆయన ప్రెస్ మీట్ పెట్టనున్నారు. అయితే ఆ ప్రెస్ మీట్ లో ఇన్స్పెక్టర్ ఫిర్యాదులోని అంశాలపై టెక్నికల్ గా డాక్యుమెంట్ తో స్పష్టమైన క్లారిటీ ఇస్తేనే ఈ వ్యవహారంపై అనుమానాలకు స్థిరపడుతుంది, లేదా రాజకీయ వివాదం మరింత ముదిరే అవకాశం ఉంటుంది. అంతవరకు నాంపల్లి ఎఫ్ఎస్ఎల్ అగ్ని ప్రమాదం తెలంగాణలో హై వోల్టేజ్, హై సెన్సిటివ్ ఇష్యూగానే కొనసాగుతుంది. ఇది మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇక్కడ మనం క్లియర్ గా చూస్తున్నాం, ఏదైతే నాంపల్లి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ అగ్ని ప్రమాదం కుట్ర అనే ఒక కీలక ప్రశ్న అనేది మనకి చాలా క్లియర్ గా నిన్న ఘటన జరిగినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఇటు కేటీఆర్ గాని కిషన్ రెడ్డి చేసిన కామెంట్స్ ఆధారంగా చూసుకుంటే కనుక ఇది ఒక ప్రమాదమా లేదా కుట్ర ఏమైనా జరిగిందనే ప్రశ్న అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటంటే, నాంపల్లి ఎఫ్ఎస్ఎల్ అగ్ని ప్రమాదం జరిగిన చోట దీనిపై పోలీసులు, అంటే ఇన్స్పెక్టర్ ఫిర్యాదుతో పాటు పోలీసులు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు కూడా నమోదు చేశారు. అయితే
ఈ వివాదం రాజకీయ రంగు పులుముకున్న నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏదైతే కేటీఆర్ ఉన్నారో వారు చాలా క్లియర్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఓటుకు నోటు కేసు, వాయిస్ రికార్డింగ్స్, అలాగే ఫోన్ టైపింగ్ కేసు సంబంధించి కీలక ఎలక్ట్రానిక్ ఆధారాలు కప్పుచే ప్రయత్నం అనే ఒక అనుమానం వ్యక్తం అవుతుంది అన్న ఒక పరిస్థితి ఆ సెన్స్ క్రియేట్ చేసేలాగా ఆయన ట్వీట్ చేశారు నిన్న. అదే సమయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా కీలక డేటా మొత్తం కాలిపోయిందంటూ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఇక్కడ కీలక ట్విస్ట్ ఏంటంటే ఒకవైపు రాజకీయ నేతలు డేటా నాశనమైంది అంటున్నారు, మరోవైపు ఏమో ఎఫ్ఎస్ఐ డైరెక్టర్ మాత్రం కీలక మెటీరియల్ సురక్షితంగా ఉందని స్పష్టం చేస్తున్నారు. దాంతో పాటు ఎవరైతే ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఉన్నారో ఆయన చాలా క్లియర్ గా ఫిర్యాదులో పేర్కొన్నారు 5 రకాలకు సంబంధించిన రూమ్ లో అందులో కొంత కీలక డేటా దగ్ధం అయిపోయిందని చెప్పే ప్రయత్నం ఆయన చేస్తున్నారు. అసలు ప్రశ్న అంటే కాలిపోయింది ఏంటి, భద్రంగా ఉన్నది ఏంటి, ఫిజికల్ ఫైల్స్, ఎలక్ట్రానిక్ డివైస్ అనేది మనకు చాలా క్లియర్ గా తెలియాల్సిన అయితే అవసరం ఉంది. అయితే ఇదంతా తెలియాలంటే కనుక మనకి ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాతనే క్లియర్ గా అంటే ఇక్కడ అధికారి ఏదైతే ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఉన్నారో ఆయన మాట నిజమా, అంటే ఆయనకు సంబంధించిన అంశానికి ఏమైనా స్పందిస్తారా, లేకపోతే ఆ వ్యాఖ్యలు కొట్టివేసే విధంగా ఏమైనా మాట్లాడతారా, లేకపోతే కేటీఆర్ కిషన్ రెడ్డి చెప్పినట్టుగా వాళ్ళ వ్యాఖ్యలకు అనుగుణంగా ఏమన్నా అంటే నిజంగానే కొన్ని కుట్రలు జరిగిన విషయాలను బయట పెడతారు, లేదా ఇప్పటి వరకు మనం ఎఫ్ఎస్ఎల్ అంటే డిపార్ట్మెంట్ చెప్పిందని చూస్తే బట్ అనధికారికంగా మనకు తెలుసు అక్కడ ఎలాంటి ఫైల్స్ కాలిపోలేదని చాలా క్లియర్ గా డిపార్ట్మెంట్ చెప్తుంటే, బట్ ఇక్కడ సడన్ గా ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్న అంశాలు ఒకసారి బయటకు వచ్చిన రావడంతో ఇంకొంత అనుమానాలు సాధిస్తుంది. అంటే ఇట్లా కిషన్ రెడ్డి గానీ అలాగే కేటీఆర్ చెప్పినట్టుగా ప్రభుత్వం కుట్ర పన్ని ఈ విధంగా చేసింది అనుమానం వస్తా ఉంది మాకు. ఆ ఫైల్స్ అయితే ఓటుకు నోటు ఫైల్స్ కానీ లేకపోతే ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కీలక సమాచారం అంతా కూడా అంటే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి నాన్సెన్స్ వ్యవహారం అంతా నడిపారు, దానికి సంబంధించి ఫైల్స్ అనేది దగ్ధం చేశారు అని చెప్పేసి ఏదైతే ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో వాళ్ళు చేస్తున్న ఆరోపణలకు ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి ఇన్స్పెక్టర్ ఉన్న శ్రీనివాస్ రెడ్డి చెప్తున్న ఫిర్యాదులో పేర్కొన్న అంశాలు కొంత పొంతన కలుస్తూ ఉంది. అంటే ఖచ్చితంగా ఏదైనా జరుగుండొచ్చేమో ఒక అనుమానం అయితే క్రియేట్ అవుతుంది. ఇటు క్లియర్ గా డిపార్ట్మెంట్ చెప్తున్నది అక్కడ ఎలాంటి కూడా అంటే ఏదైతే కీలకంగా ఉన్నటువంటి ఆధారాలు కానీ కొన్ని డిజిటల్ ఎవిడెన్స్ కానీ ఇవన్నీ కూడా ఏం కాలిపోలేదు, అన్ని భావన సురక్షితంగా ఉన్నాయని చెప్పేసి అన్నారు. అంటే ఓవరాల్ గా ప్రెస్ మీట్ తర్వాత ఎవరైతే ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ ప్రెస్ మీట్ పెట్టి ఎప్పుడైతే ఆయన చాలా క్లియర్ గా జరిగింది ఏంటి అనేది ఆయన చెప్పగలిగినప్పుడు మనకు క్లియర్ గా ఒక అంశం అంటే ఏం జరిగింది అన్నది ఒక క్లియర్ వచ్చే అవకాశం. ప్రాథమికంగా ఇప్పటి వరకు మనం చూస్తే కనుక ఎఫ్ఎస్ఎల్ అనే మొత్తం అంతా కూడా షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఆ ప్రమాదం జరిగింది అన్న ఒక స్టేజ్ కి వచ్చి రావడం జరిగింది. అయితే అసలు అది నిజంగానే షార్ట్ సర్క్యూటా లేకపోతే ఎవరిదైనా కుట్ర పని ఇదంతా కూడా తెలిసేట కావాలని అధికార ప్రభుత్వం కుట్ర పనిందా అన్న ఇలాంటి కొన్ని అనుమానాలు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా అవన్నీ తేలాలంటే కనుక ఇదైతే ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత కూడా మనం ఇంకొక అంశాన్ని మనం క్లియర్ గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత కూడా ఎవరైతే ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ చెప్పిన మాటలే ప్రామాణికమని కూడా మనం అనుకోనికే లేదు. ఎందుకంటే కీలకంగా దీని మీద ఒక సిట్టు లాంటిది వేసి ఒక దర్యాప్తు క్లియర్ గా పారదర్శకంగా ఎలాంటి లొసుగులకు చోటు ఇవ్వకుండా పూర్తి స్థాయిలో పారదర్శకంగా ఒక విచారణ దర్యాప్తును చేపట్టిన తర్వాత నాకు చాలా క్లియర్ గా అసలు నిజాలు బయటకు వస్తాయి. అప్పుడు బయటకు వచ్చినప్పుడే క్లియర్ గా ఏం జరిగింది, ఏం నిజంగానే రాజకీయ ఆరోపణలకు అనుగుణంగానే జరిగిందా లేకపోతే అనుకోని పరిణామాలు అంటే కొంత విపత్తు కారణంగా చూడొచ్చా, అంటే లేకపోతే ఇంకొకటి కూడా అధికారుల నిర్లక్ష్యం ఇందులో ఇది ఉందా, వాళ్ళ నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం జరిగిందా అనేది ఈ 3 రకాల కోణాల్లో కూడా పరిశీలించి విచారణ చేసి దర్యాప్తు చేస్తే కనుక మనకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. బట్ ఇప్పుడు ఒక ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ ప్రెస్ మీట్ తర్వాత మనకు అర్థమయ్యేది అసలు ఏం జరిగింది. ఇటు ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి చెప్పినట్టుగా అలాగే కేటీఆర్ గానీ అలా కిషన్ రెడ్డి చెప్తున్న ఆరోపణల నేపథ్యంలో ఈ 3 అంశాలకు సంబంధించి క్లియర్ గా ఈ 3 అంశాలకు మాత్రం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఈ 3 అంశాలు మాత్రం మనకు క్లియర్ అవ్వాలంటే కనుక ఎవరైతే ప్రెస్ మీట్ పెట్టి ఎఫ్ఎస్ఎల్ కి సంబంధించిన డైరెక్టర్ ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఏం జరిగిందని చెప్పిన తర్వాత ఈ 3 అంశాలు మనకు క్లియర్ గా వస్తాయి. నిజంగానే ఇది కుట్ర జరిగిందా లేకపోతే అనుకోని విపత్తా లేకపోతే అధికారుల నిర్లక్ష్యమా అన్న విషయాలు ఈ 3 అంశాలు మనకు క్లియర్ గా అర్థమయ్యే పరిస్థితి తెలుస్తుంది. అంటే ఓవరాల్ గా చూసుకుంటే కనుక రాజకీయ ఆరోపణలు ఒక్కసారిగా అక్కడ మంటలైతే అదుపులోకి వచ్చాయి కానీ రాజకీయ మంటలు మాత్రం ఎప్పటికప్పుడు రగులుతూనే ఉన్నాయి. సో ఈ రాజకీయ మంటలు చల్లారాలంటే కనుక ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ ఎవరైతే ప్రెస్ మీట్ పెట్టిన తర్వాతనే కాస్తో కూస్తో ఆ మంటలు చల్లారా లేకపోతే దీనికి సంబంధించి ఇంకా పారదర్శకంగా పూర్తి స్థాయి నివేదిక బయటికి రావాలంటే కనుక కీలకంగా సిట్టు లాంటి అధికారిక సంస్థలు సిట్టు ఏర్పాటు చేసి అట్లా ఏమన్నా విచారణ చేపట్టి దర్యాప్తు చేస్తే కనుక మనకు క్లియర్ గా ఏం జరిగింది ఎలా జరిగింది అన్న అంశం అయితే మనకు కొలిక్కి వచ్చే అవకాశం అయితే మనకు అనిపిస్తోంది దేవిక. అయితే శ్రీకాంత్, ఎఫ్ఐఆర్ లో ఏ అంశాలను పోలీసులు ప్రస్తావించారు కావచ్చు? అంటే ఇక్కడ చాలా క్లియర్ గా వాళ్ళు ఫిర్యాదు చేసిన దాంట్లో కంప్యూటర్ ఫోరెన్సిక్ ల్యాబ్ కానీ ప్రాపర్టీ రూమ్ కానీ కేసు వెరిఫికేషన్ ఛాంబర్ కానీ అనాలిసిస్ ఛాంబర్ కానీ సర్వర్ రూమ్ అని ఈ 5 గదులకు సంబంధించి కూడా
ఫైల్స్ అన్ని దగ్ధమైపోయాయని చెప్పేసి ఇన్స్పెక్టర్ చేసిన ఫిర్యాదులు చాలా క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ ఈ దీనికి సంబంధించి అంటే ఈ మంటలు అదుపులోకి వచ్చిన తర్వాతనే ఈ గదులను పరిశీలించారు తప్పితే అంతకుముందు ఏం జరిగింది ఏంటనేది మనకు క్లియర్ గా తెలియదు. ఎందుకంటే మంటలు రగుతున్న సమయంలో లోపలికి వెళ్ళలేని పరిస్థితి వెళ్ళలేదు కూడా కాబట్టి. సో ఇప్పుడు వాళ్ళు పేర్కొన్న ఫిర్యాదులో చాలా క్లియర్ గా చూస్తే కనుక ఈ 5 రూమ్లే చాలా కీలకం. అండ్ ఇంకొకటి ఈ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కి సంబంధించి 5 రూమ్లే కీలకం. ఇప్పుడు వీళ్ళు ఏదైతే అధికారి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్న ఫిర్యాదు ప్రకారము ఈ 5 రూములు కాలిపోయి అందులో ఉన్న ఫైల్స్ కూడా కొంత నాశనం అయిపోయాయని చెప్తున్న నేపథ్యంలో ఈ 5 డిపార్ట్మెంట్ 5 రూములు కూడా చాలా ఇంపార్టెంట్ ఈ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ సంబంధించి. ఎందుకంటే ప్రతి ఎవిడెన్స్ కంప్యూటర్ ఫోరెన్సిక్ ల్యాబ్ అనేది మనకు చాలా క్లియర్ గా డిజిటల్ ఎవిడెన్స్ అనేది చాలా క్లియర్ అంటే కొన్ని ఏదైతే సెన్సిటివ్ ఉన్నటువంటి కేసులకు సంబంధించి ఫోన్ కాల్స్ కానీ లేకపోతే వీడియో ఎవిడెన్స్ కానీ ఇవన్నీ కూడా చాలా కీలకమైన ఆధారాలు. అలాంటి ఆధారాలు కూడా ఈ రూమ్లలోనే స్టోర్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి టైంలో అందులోని అంశాలు కొన్ని క్లియర్ గా కాలిపోయాయని చెప్పినప్పుడు దాంతో పాటు ఇక్కడ మన 2 రకాల వర్షన్స్ మనకి ఇక్కడ మళ్ళీ మనం గుర్తు చేసుకోవాల్సిందంటే ఇక్కడ 2 రకాల అంశాలు. అంటే ఇక్కడ శ్రీనివాస్ రెడ్డి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి చెప్తున్న ఒక అంశం అయితే ఫిర్యాదులో పేర్కొన్నది. ఇప్పుడు ఖచ్చితంగా దాని అధికారికంగా మనం శ్రీనివాస్ రెడ్డి చెప్పిందే తీసుకోవాల్సి ఉంటుంది. మన అధికారికంగా ఆయన ఏం చెప్పాడు, ఈ రూమ్ లోనే దగ్ధం అయిపోయా, రూమ్ లోనే కొన్ని ఫైల్స్ నాశనం అయిపోయాయని చెప్పారు. సో అలాంటప్పుడు ఖచ్చితంగా అధికారికంగా చెప్పింది మనం ఖచ్చితంగా కన్సిడర్ చేసి అది తీసుకొని మనం మాట్లాడుకోవాలి. కానీ ఇక్కడ మళ్ళీ ఇంకొక అంశం ఏంటంటే చాలా క్లియర్ గా అవన్నీ దగ్ధం కాలేదు. అంటే దానికి సంబంధించిన ఇలాంటి సున్నితమైన అలాగే కీలకమైన ఆధారాలకు సంబంధించిన డిజిటల్ ఎవిడెన్స్ అని కూడా ఏం నాశనం కాలేదని చెప్పేసి మరొక డిపార్ట్మెంట్ చెప్తా ఉంది. సో ఇదంతా ఓవరాల్ గా అంటే అక్కడ ఫిర్యాదులు ఏం పేర్కొన్నారు, లేకపోతే డిపార్ట్మెంట్ ఏం చెప్తా ఉన్నది, లేకపోతే రాజకీయ ఆరోపణలు ఏమున్నది, మీడియా ఏం చెప్తున్నది అనేది ఇవన్నీ మొత్తం కొలిక్కి రావాలంటే కనుక ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ ప్రెస్ మీట్ తర్వాత అన్ని విషయాలు మనకు బయటకు వచ్చే అవకాశం మనకు అనిపిస్తుంది. జగన్ రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ శ్రీకాంత్.